నమస్కారం. ఈరోజు ఎడ్యుకేటివ్ వీడియో చేయబోతున్నాను. ఎందుచేతంటే మేము బిఏ చదివేటప్పుడు కంపారిటివ్ పాలిటిక్స్, కంపారిటివ్ గవర్నమెంట్స్ అనేది ఉండేది. అంటే మోడర్న్ గవర్నమెంట్స్ బిఏ ఫైనల్ ఇయర్‌లో. నాకు ఒక ఆలోచన వచ్చిందన్నమాట. నేను అమెరికా వచ్చి అప్పుడే 4 మంత్స్ దాటింది. ఇక్కడ ఉండగానే కెనడా కూడా వెళ్ళాను. అలాగే నేను ఎలాగో భారతీయుడిని కాబట్టి 3 దేశాల మధ్య ఒక కంపారిటివ్ స్టడీ చేద్దాం బేసిక్ సూత్రాల మీద అనే ఒక ఆలోచనతో ఈ వీడియో చేయడం అనేది జరుగుతుందన్నమాట. సాధారణంగా మన ఇండియా యొక్క రాజ్యాంగం కానివ్వండి, ఇండియా పరిస్థితులు అనేవి కానివ్వండి అందరికీ తెలిసినదే. కానీ మన భారతదేశం యొక్క రాజ్యాంగం పరిస్థితి, ఇక్కడ పరిస్థితులు, ఇక్కడ యొక్క ఆర్థిక పరిస్థితి, కరెన్సీ గురించి చెప్పుకుంటూ అమెరికా గురించి అలాగే కెనడా గురించి చెప్పుకుందాం. మొట్టమొదటిగా ఏంటంటే మన పోలికలు మనం చూసుకున్నట్లయితే, తారతమ్యాలు మనం చూసుకున్నట్లయితే ఒక మంచి స్టడీ అవుతుందన్నమాట. ఇది ఓన్లీ ఒక యూత్కి, గ్రాడ్యుయేషన్ చదివే వాళ్ళకే కాదు, జనరల్గా కూడా ఈ స్టడీ నేను చేసే చిన్న ప్రయత్నం. ఈ ప్రయత్నాన్ని కాస్త మీరు కూడా జాగ్రత్తగా ఫాలో అయ్యి మీరు నాకు సజెషన్స్ కూడా ఇవ్వండి. ఇంకేంటే నేను దాదాపు 8 ఏళ్ల క్రితమే నా యొక్క పదవీ విరమణ జరిగింది. ఇంకా మరి నాకు అది అంటే ఒక రీసెర్చ్ యాప్టిట్యూడ్ అనేది నాకు ఉంది కాబట్టి నాకు ఈ యొక్క కంపారిటివ్ గవర్నమెంట్స్ మీద ఒక స్టడీ చేద్దామనే ఒక ఆలోచన వచ్చింది. మన భారతదేశం అనగానే అంటే మనకి పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానం మంది. అంటే మనకి 2 సభలు ఉంటాయి, లోక్సభ, రాజ్యసభ, అందరికీ తెలిసిందే. కానీ అమెరికాలో ఎన్నికైతే ఇక్కడ ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్ ఉంటుంది. బాగా ప్రధానంగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అమెరికా అనగానే అంటే ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్ అనమాట. కానీ ఇక్కడ కూడా 2 సభలు ఉంటాయి. కాంగ్రెస్ అంటారు, దీని పార్లమెంట్ని కాంగ్రెస్ అంటారనమాట. అలాగే ఏంటంటే ఇక్కడ కెనడా గురించి చూసుకున్నట్లయితే మళ్ళీ కెనడాలో కూడా పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానం అనేది ఉంటుందన్నమాట. అంటే పార్లమెంట్ అనగానే ఏంటంటే 2 సభలు, అదే 2 సభల్లో అప్పర్ హౌసు, లోయర్ హౌసు. దీన్ని ఏమంటారు అంటే సెనేటు, కామన్స్ అని కూడా అంటారన్నమాట. ఇది మెయిన్. తర్వాత ఏంటంటే ఇక్కడ మన ఇండియా రాజ్యాంగం కూడా రిటన్ కాన్స్టిట్యూషన్, అలాగే అమెరికా రాజ్యాంగం కూడా రిటన్ కాన్స్టిట్యూషన్, అలాగే అంటే కెనడా రాజ్యాంగం అనేది కొద్దిగా పార్ట్లీ. ఏంటంటే అక్కడ దేశాధినేతని కెనడాలో ఏమంటారు అంటే గవర్నర్ జనరల్ అంటారు, ప్రెసిడెంట్, లేదా మన ఇండియాలో కూడా ప్రెసిడెంట్ అంటారు. కానీ అమెరికాలో ప్రెసిడెంట్ అనేది ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కాబట్టి ఆయన పేరు మీదే పరిపాలన అనేది జరుగుతుంది. పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానంలో కూడా పరిపాలన అంతా కూడా ఏంటంటే చేసేది క్యాబినెట్, ప్రైమ్ మినిస్టరు, మంత్రివర్గం, కానీ పేరు మాత్రం రాష్ట్రపతి పేరు మీద జరుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. తర్వాత ఏంటంటే మన భారత రాజ్యాంగం 1950లో తయారు చేసి అమల్లోకి రావడం అనేది జరిగింది. కానీ ఏంటంటే అమెరికా రాజ్యాంగం 1787లో తయారైంది. 1787 నుంచి స్టార్ట్ అయిందన్నమాట. అలాగే కెనడా రాజ్యాంగం అయినట్లయితే 1867. బాగా గుర్తుపెట్టుకోండి. అమెరికా రాజ్యాంగం అయితే 1787, కెనడా రాజ్యాంగం అయితే 1867, మన భారతదేశ రాజ్యాంగం ఏంటంటే 1950 నుంచి మాట. ఇంకొకటి ఇక్కడ మనం దూరాల గురించి మనం చెప్పేటప్పుడు ఏంటంటే మనకి ఇండియాలో ఏంటంటే మనం కిలోమీటర్స్ లెక్క పెట్టుకుంటాం. 250 కిలోమీటర్స్, అలాగే 300 కిలోమీటర్స్ అంటామాట దూరం. కానీ ఏంటంటే అమెరికాలో ఏంటంటే మైల్స్ అంటారు. అమెరికాలో మైల్స్ అంటారు. అంటే దూరాన్ని ఇన్ని మైల్స్ అంటారన్నమాట. అంటే పూర్వకాలంలో మన ఇండియాలో కూడా మైల్స్ అనేవారు, తర్వాత ఏంటంటే కిలోమీటర్స్కు మారింది. కానీ కెనడాలో మళ్ళీ కిలోమీటర్స్. అంటే ఏంటి, అమెరికాలో మాత్రమే మైల్స్, దూరాన్ని మైల్స్గా మనం చెప్తాం. కానీ ఏంటి కెనడాలో కూడా కిలోమీటర్స్, అలాగే ఇండియాలో కూడా కిలోమీటర్స్. అలాగే ఏంటంటే మనకి రాజ్యాంగం 130వ రాజ్యాంగం అనేది మనం చేయడానికి సిద్ధపడుతున్నాం. అంటే ఇప్పుడు కొత్త రాజ్యాంగం, మన రాజ్యాంగం ఏర్పడిన తర్వాత భారత రాజ్యాంగం 130వ రాజ్యాంగ సవరణ జరుగుతున్నదన్నమాట. కానీ అమెరికాలో మాత్రం 27 సార్లు మాత్రమే రాజ్యాంగం సవరణ జరిగింది.
అదే మన కెనడాలో అయినట్టయితే ఓన్లీ 13 టైమ్స్ మాత్రం కాన్స్టిట్యూషన్ వాజ్ అమెండెడ్ టిల్ టుడే. 13 సార్లు మాత్రమే. బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకేంటే అమెరికాలో అయినట్లయితే 27 సార్లు ఇప్పటిదాకా రాజ్యాంగ సవరణ జరిగింది. కెనడాలో అయినట్లయితే 13 సార్లు రాజ్యాంగ సవరణ అనేది జరిగిందన్నమాట. ఇంకా మనం రాష్ట్రాల గురించి వచ్చినట్లయితే భారతదేశంలో అయితే 28 రాష్ట్రాలు ఉన్నాయి. యూనియన్ టెరిటరీస్ ఏమో 8 ఉన్నాయి. కానీ అమెరికాలో అయితే 51 స్టేట్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 51 స్టేట్స్ ఉన్నాయి. అదే మనం కెనడాలో అయినట్లయితే 7 ప్రావిన్సెస్ కింద పేరు పెట్టారు. ప్రావిన్సులు అంటారు, అక్కడ రాష్ట్రాలు అనరు, ప్రావిన్సెస్ అంటారన్నమాట. ఇది మాట. తర్వాత ఏంటంటే మనం ఇంకొకసారి యొక్క కరెన్సీ దగ్గరకు వచ్చేటంటే మన ఇండియన్ కరెన్సీ చూడండి. ఇది మన ఇండియన్ కరెన్సీ అంటే మన యొక్క భారత రాజ్యాంగ మన ఇండియాలో చలామణి అయ్యేది కరెన్సీ మాట 200 రూపీస్. ఇది బాగా గుర్తుపెట్టి తెలుసు కదా అందరూ, ఇది అందరూ వాడేదే ఇదే. అదే 100 రూపాయల నొప్పి కానీ 200 రూపీస్ కానీ 500 రూపీస్ కానీ మనం మారింది. కానీ అమెరికా గురించి చూపిస్తాను. అమెరికాలో చూడండి, ఇది రూపాయి డాలర్. ఇది రూపాయి డాలర్. ఓకే, డాలర్ ఈజ్ ఈక్వల్ టు 80 రూపీస్ అబౌవ్ ఉంటుంది. 88, 86 అలా ఒకసారి ఉంటుంది అన్నమాట. అంటే ఒక డాలర్ అనగానే ఏంటంటే అమెరికా డాలర్ అనగానే ఏంటంటే 88, 87 ఒకసారి ఫ్లక్చుయేషన్ ఉంటుంటుంది అన్నమాట. ఇది 100 రూపాయల డాలర్ నోట్. ఇది ఒకసారి చూడండి, 100 రూపాయల డాలర్ నోట్ మాట. అలాగే ఇది 20 రూపాయల డాలర్ నోట్ మాట, 20 రూపీస్ డాలర్ నోట్. అంటే మనం ఇప్పుడు ఇండియాది చూసాం మన కరెన్సీని, అలాగే అమెరికా కరెన్సీని చూసాం. తర్వాత ఏంటంటే కెనడా కరెన్సీని కూడా మీకు చూపిస్తాను. ఒక్కసారి చూడండి. ఇది ఈ కెనడా కరెన్సీలో ఏంటంటే ఇది 10 రూపాయల నోట్. ఇది 10 రూపాయలు కెనడాలో మాట. అంటే చూడండి ఒకసారి కెనడా నోట్ మాట ఇది. అలాగే ఏంటి ఇది 5 రూపాయల నోట్ మాట. కెనడాలో 5 రూపాయల నోట్ మాట ఇది. అంటే ఇక్కడలాగే మన నెహ్రూ గారి బొమ్మ, రిజర్వ్ బ్యాంకు, పార్లమెంట్ భవన్ ఎలా ఉంటాయో అక్కడ కూడా కెనడాలో ఇలా ఉంటుంది అన్నమాట. చూశారు కదా కెనడా ఇది. అంటే ఇప్పుడు మనం 3 దేశాల్లోనే కరెన్సీని మనం చూడడం జరిగింది. అంటే మన ఇండియాలో అయితే రూపీ అంటారు, యూఎస్ఏలో అయితే యుఎస్ డాలర్ అంటారు, కెనడాలో ఏంటంటే కెనడా డాలర్ అంటారు. అంటే కెనడా డాలరు అయితే కాస్త తక్కువ, మన రూపీస్ 56, 60 అవుతుంది. అదే అమెరికా డాలర్ అనగానే ఏంటంటే 88, 86 అలా ఫ్లక్చుయేషన్ అనేది ఉంటుంది అన్నమాట. ఇది మన యొక్క. తర్వాత ఏంటంటే ఇంకొకటి సిటిజన్షిప్ గురించి మనం చూద్దాం. అమెరికాలో కానీ కెనడాలో కానీ సిటిజన్షిప్ అనేది డబుల్ సిటిజన్షిప్ ఉంటుంది. అదొక్కటే మనం గుర్తుపెట్టుకోవాలి. మన ఇండియాలో అయితే ఓన్లీ సింగిల్ సిటిజన్షిప్. ఏ రాష్ట్రంలో ఏ యూనియన్ టెరిటరీలో ఉన్నా సరే ఓన్లీ ఏక పౌరత్వం మాత్రమే. కానీ అది అమెరికాలో అయినట్లయితే ఈ 2 పౌరత్వాలు ఉంటాయి, ద్విపౌరత్వం. కెనడాలో కూడా ద్విపౌరత్వం ఉంటుంది. తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మున్సిపాలిటీస్ అంటారు ఇక్కడ. అక్కడ ఏంటి మన ఇండియాలో ఏంటంటే మున్సిపల్ కార్పొరేషన్స్ అంటాం, మున్సిపాలిటీ. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఏమంటారు అంటే కౌంటీస్ అంటారు. ఇక్కడ కూడా మా కెనడాలో కూడా కౌంటీస్ అంటారు. కౌంటీస్ స్థాయిలో పోలీసులు కూడా ఉంటారు, హెల్త్ కానీ ఉంటుంది అన్నమాట. కానీ మన ఇండియాలో ఏంటంటే అలా కాదు. స్టేట్ పరిధిలోనే ఉంటుంది పోలీసు. సెంట్రల్ పోలీస్ ఉంటుంది, స్టేట్ పోలీస్ ఉంటుంది. కానీ యుఎస్ఏ కానీ కెనడా కానీ అలా ఉండదు అన్నమాట. అంటే కౌంటీస్ పోలీసులు అలాగే ఉంటాయి. అలాగే కౌంటీస్ స్థాయిలోని మెజిస్ట్రేట్స్ కోర్టులు కూడా ఉంటాయి అన్నమాట. మరి కెనడా కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే రాజ్యాంగం మన భారతదేశ పతాకం అనగానే అంటే త్రివర్ణ పతాకం, మధ్యలో ధర్మచక్రం ఉంటుంది. కానీ అమెరికా రాజ్యాంగం అలా ఉండదు. అమెరికా రాజ్యాంగం అంటే చార్లు ఉంటుంది, మధ్యలో నక్షత్రాలు 51 నక్షత్రాలు ఉంటాయి. కెనడా రాజ్యాంగం అయినట్లయితే నేపుల్ లీఫ్ ఉంటుంది అన్నమాట. అంటే తెల్ల దాని మీద నేపుల్, అంటే నేను చేసిన వీడియోలో మీరు చూసి ఉంటారు, నేపుల్ లీఫ్ ఉంటుంది, ఎర్రగా ఉంటుంది. కానీ తెల్లని జెండామలో నేపుల్ లీఫ్ ఉంటుంది అన్నమాట. అది మాట. అంటే ఏంటి ఇవి అనేది మన యొక్క సాధారణంగా కంపారిజన్లో మనం చూసేటప్పుడు, స్టడీలో చేసేటప్పుడు ఇవన్నీ చేస్తాం. ఇంకా కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటారా, ఇండియాలో చాలా చీపు. అంటే మన అమెరికాలో వచ్చి చీపు, కెనడాలో కాస్త చీప్ కాదు, కాస్త కష్టంగా ఉంటుంది, యావరేజ్గా ఉంటుంది. ఇంకేంటే అమెరికాకి కెనడాకి కూడా తేడా ఏమిటి అంటే అమెరికా డాలర్ కన్నా కెనడా డాలరు కాస్త వాల్యూ రూపీస్లో తక్కువగా ఉంటుంది.
అంచేత అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువగా ఉంటుంది. అమెరికాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ పెద్దంత ఎక్కువగా ఉంటుంది, లెబోరియస్గా ఉండదన్నమాట. ఇది సంగతి. ఇది ఇంకా మన పోలికలు చూసుకున్నట్లయితే మన ఈ 3 దేశాలు కూడా ఒకప్పుడు వలస పాలనలో ఉన్నవే. అంటే బ్రిటిష్ వారి దగ్గర నుంచి మనం స్వాతంత్రం సంపాదించుకున్న వాళ్ళమే. మనం భారతదేశం కూడా 1947లో మన రాజ్యాంగం ఏర్పాటు 1950 జరిగింది. 1947లో స్వాతంత్రం పొందడం జరిగింది. అమెరికా కూడా బ్రిటన్ నుంచే మనం స్వాతంత్రం పొందడం జరిగింది వీళ్ళు కూడా. అలాగే కెనడా కూడా 1867లో వాళ్ళ యొక్క కెనడా కూడా వాళ్ళు స్వాతంత్రం పొందడం జరిగింది. వాళ్ళ యొక్క రాజ్యాంగం, వాళ్ళ ప్రత్యేకమైన పరిపాలన అదిగా 1867 నుంచి వాళ్ళకి రాజ్యాంగం అనేది ఉందన్నమాట. ఇది మన సంగతి. ఇది కొంతవరకు మీకు ఎడ్యుకేటివ్గా ఉందని నేను భావిస్తున్నాను. ఇంకేంటే గ్రాడ్యుయేషన్ చదివే పిల్లలకు కానివ్వండి, లేకపోతే సరదాగా ఇన్ఫర్మేషన్ పొందామనే ఆలోచన ఉన్నవాళ్ళకి కానివ్వండి, ఈ వీడియో నచ్చుతుందని, ఈ వీడియో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఇది మీరు మీ కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. అంటే ఇది ఎంతవరకు మీకు యూస్ఫుల్ అవుతుంది, ఈ యొక్క స్టడీ అనేది మీకు చాలా ప్రయోజనవంతంగా ఉందా లేదా. అంటే మనం కూడా ప్రయాణం చేస్తుంటారు, చాలామంది అమెరికా వెళ్తుంటారు, కెనడా వెళ్తుంటారు. అంటే ఇంకొకటి మీరు చెప్తాను, వీసా ప్రాసెస్లో డిఫరెన్సెస్ ఉంటాయి. అంటే అమెరికా వచ్చామనుకోండి వీసా 10 years ఇస్తాడు, అలాగే కెనడా కూడా 10 years వీసా ఇస్తారు. అంటే పాస్పోర్టులో కాస్త మార్పులు అనేవి ఉంటూ ఉంటాయి అన్నమాట. అంటే మనం ఈ అంత మరి మైన్యూల్ లెవెల్లో అంత మరి సూక్ష్మంగా మనం దాన్ని స్టడీ చేయక్కర్లేదు. బేసిక్గా మనం చెప్పామంతే, జస్ట్ కొంతవరకు ఇన్ఫర్మేషన్ కోసం ఇవ్వడం కోసం చెప్పామన్నమాట. మరి ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తూ మీరు దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ డాక్టర్ చాగంటి నరసింహారావు, రిటైర్డ్ ప్రిన్సిపాల్. నమస్కారం.